మనం మొట్టమొదట నాడీ శుద్ధి, తర్వాత ప్రాణాయామం, తర్వాత హవిస్సులు సమర్పించడం. ఇది మామూలుగా కర్మ, ఉపాసన, జ్ఞానము అని మూడు ఉన్నాయి. దీంట్లో మామూలుగా ఈ విధి వాక్యాలు ఉన్నాయి. అహరహ సంధ్యా ఉపాసీత అనేది విధివాక్యం. అంటే మీ ఉదయము సాయంత్రం ఖచ్చితంగా సంధ్యావందనము చేయగలరు. అది ఖచ్చితంగా చేస్తే సంధ్యావందనం చేసిన తర్వాత అగ్నిహోత్రం కూడా చేయాలి. అంటే సూర్య నమస్కారం చేసి అగ్నిహోత్రం చేసి, తర్వాత అగ్నిహోత్రం అంటే భగవంతునికి మనం కృతజ్ఞతాపూర్వకంగా వారికి హవిస్సులు సమర్పించడం. అగ్నిలో కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏ ఏ దేవతలు అయితే ఉంటారో ఆ దేవతల్లో మామూలుగా 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఆ 33 కోట్ల మంది దేవతలను 33 చేశారు. 33ను తగ్గించి 14 చేశారు. 14ను తగ్గించి 3 చేశారు. 3 తగ్గించి 1.5 చేశారు. 1.5 తగ్గించి 1 చేశారు. ఇది బృహదారణ్యక ఉపనిషత్తులో అక్కడ యాజ్ఞవల్క్య మహర్షులు వారు చెప్తారు. సరే, ఇప్పుడు ఇవంతా ఎందుకు అంటే దైవారాధన ఖచ్చితంగా చేసి తీరాలి. ఈ దైవారాధన చేసే సందర్భంలో ఇప్పుడు వీళ్ళు ఆ అగ్నిహోత్రం అనేది నిత్యాగ్నిహోత్రం, దాన్ని ఉదయం చేయాలి, సాయంకాలం చేయాలి. అది వాళ్ళ విధి. వాళ్ళకంటే వాళ్ళ ఊరికే మనకే విధి. అది కర్మ చేసే సందర్భంలో అది ఉపాసనా పరంగా చేయాలి. దాన్ని అదే కర్మ అంటే ఏంటి? అగ్నిహోత్రం అంటే యజ్ఞగుండం పెట్టుకొని దాంట్లో ప్రతిరోజు ఉదయం సాయంకాలం సమర్పించాలి, హవిస్సులు సమర్పించాలి. ఆ దేవతల పేరు చెప్తూ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది కర్మ, అదే భగవద్భావనతో చేయడం అనేది కర్మయోగం. కర్మయోగమే ఉపాసన. కర్మయోగమే ఉపాసన. ఇప్పుడు ఆ ఉపాసన ఉందే, ఆ దేవతారాధన అనే ఉపాసన ఉందే, ఆ ఉపాసననే జ్ఞాన మార్గంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు మనం చేస్తున్నందుకు ఈ హవిస్సులు సమర్పించడం అనేది అవి ఇక్కడ సరిపోతుంది. అంటే అవన్నీ చేసి దాటుకుని వచ్చినటువంటి వాడు, జ్ఞాన మార్గంలో అడుగుపెట్టిన వాడు ఈ హవిస్సులు సమర్పిస్తాడు అన్నమాట. సూర్య చంద్రుడు ఇద్దరున్నారు. సూర్య భగవానునికి చంద్ర భగవానునికి ఇద్దరికి హవిస్సులు సమర్పిస్తే మిగతా అందరికీ సమర్పించినట్లు అవుతుంది అనేది ఉపనిషత్ సిద్ధాంతంలో చెప్పినటువంటి. అందువలన ఉదయం పూట సమర్పించేటప్పుడేమో సూర్య భగవానునికి అగ్నిదేవునికి ఇద్దరికి సమర్పించాలి హవిస్సు. సాయంకాలం సమర్పించేటప్పుడు సూర్య భగవానునికి చంద్ర భగవానునికి సమర్పించాలి. కాబట్టి ఉదయం మనం సమర్పించే హవిస్సులు, సాయంకాలం మనం సమర్పించే హవిస్సులు జ్ఞాన మార్గంలో ఇవి సరిపోతాయి. అంటే కర్మ ఉపాసన దాటుకొని వచ్చినటువంటి వాడికి ఈ జ్ఞానసిద్ధులు చేసేటువంటి ఈ ఉపాసన. ఇది అయిన తర్వాత
మనం పారాయణం చేస్తున్నాం. పారాయణం వేద పారాయణం చేయాలి. వేదో నిత్యమధీయతాం అన్నారు ఆచార్యులు. కాబట్టి వేదాన్ని నిత్యము అధ్యయనం చేయాలి. ఆ వేదమును నిత్యం అధ్యయనం చేయటం అనేటప్పటికీ మనకు వేదంతో సమానమైనటువంటిది భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తులు కూడా వస్తాం. మనం ఖచ్చితంగా ఉపనిషత్తుల దగ్గరికి వస్తాం. ఇప్పుడు ఆ ఉపనిషత్ పారాయణమే భగవద్గీతగా మనం చేస్తున్నాం. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు. కాబట్టి ఉపనిషత్ పారాయణ మనం చేస్తున్నట్లే. అయితే భగవద్గీతతో సంతోషపడిపోవడం అనేది సరిపోదు. భగవద్గీత ఎంత సరళమో అంత గాంభీర్యమైనది. భగవద్గీత గురించి మహాత్ములు చెప్తే ఏమంటారంటే, ఉపనిషత్తులను సులభంగా అర్థం చేసుకోవచ్చు, కానీ భగవద్గీతను అర్థం చేసుకోవడం కష్టం అన్నారు. చాలా సులభంగా ఉంటుంది, చాలా గంభీరంగా ఉంటుంది. కాబట్టి మనం భగవద్గీత పారాయణం మనం చేస్తే వేద పారాయణం కూడా చేసినట్టు. అందుకని మనం ఉదయము సాయంకాలం నియమానుసారంగా ఖచ్చితంగా పారాయణము, హవిస్సును సమర్పించుట ఇవి చేసి తీరాల్సిందే. దాంట్లో ఎటువంటి లోపం అనేది జరగకూడదు. అంతే. ఎవరు ఉండినా ఎవరు లేకపోయినా జరిగి తీరుతుంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగ